ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవः సదాశివః. మూర్తిత్రయస్వరూపాయ శ్రీ గురుదత్తాత్రేయ నమోస్తుతే. ఆనందమయ స్వర్ణకాశీ స్వర్ణపీఠికాపుర నిజ విహార మధుమతి దత్తా మంగళరూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండాసి విజయీ భవ. జై గురుదేవ దత్త. మనము ఈ 13వ రోజున కలియుగంలో మొట్టమొదటి దత్త అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడి పూజించబడినటువంటి మనకెప్పుడూ కూడా మహిమను చూపేటువంటి శ్రీ గానగాపూర్ గురు మహారాజ్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దివ్య చరిత్ర సంక్షిప్తంగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా శ్రీ టెంబే స్వామివారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహంల ఆధారంగా మనము ఈ 13వ రోజున ఈ 13వ అధ్యాయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలా బదరికాశ్రమానికి చేరినటువంటి శ్రీ నరసింహ సరస్వతి గురు నరసింహ సరస్వతి స్వామివారు తీర్థయాత్రలను అన్నింటి కూడా చేసుకుంటూ ఎవరెవరిని ఆశీర్వదించారు, ఎవరి యొక్క బాధలు పోగొట్టారని ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామివారు గోదావరి నదికి పరిక్రమ చేస్తూ ప్రయాగ వచ్చారు. అక్కడ చాలా మంది ఆయన శిష్యులై వారి ద్వారా సన్యాస దీక్షని స్వీకరించారు. అక్కడి నుండి ఆయన తన యొక్క జన్మభూమి అయినటువంటి కరంజ గ్రామానికి వెళ్ళారు. తల్లిదండ్రులు దర్శనం చేసుకున్నారు, వారిని చూశారు. అక్కడ గ్రామస్తులందరూ కూడా శ్రీ గురువుని పూజించారు భక్తి శ్రద్ధలతో. అప్పుడు శ్రీగురుడు అనేక రూపములతో అనేక గృహాలలో ఒకేసారి భిక్షాటను చేశారు, భిక్షను స్వీకరించారు. వారి యొక్క మహిమని భక్తులందరికీ కూడా చూపారు. అప్పుడు ఎందరో శ్రీగురుని గురించి చాలా మహిమాన్వితుడని గుర్తించారు. కారణ జన్ములు అని తెలుసుకున్నారు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమే వారు అని గ్రహించారు. మరలా స్వామివారు కరుణ చేత వారి యొక్క పూర్వాశ్రమంలో ఉండేటువంటి తల్లిదండ్రులకు మరలా తన పూర్వ రూపమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ రూపంలో దర్శనమిచ్చి అక్కడి నుంచి గోదావరి తీరానికి బయలుదేరి వెళ్ళారు. ఒకరోజు శ్రీ గురుమూర్తి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు స్నానానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు శూల వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ శూల వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ నదీ తీరం దగ్గరికి చనిపోవాలనేటువంటి కోరిక చేత వచ్చాడు. శ్రీగురుని యొక్క శిష్యులు నదిలో దూకపోతున్నటువంటి అతన్ని వారించి ఆపి శ్రీగురుని సన్నిధికి తీసుకుని వచ్చారు. అనాథనాథుడు, భక్తజన వత్సలుడు, దయాద్ర హృదయుడు, కరుణాంతరంగుడు అయినటువంటి శ్రీగురుమూర్తి అయినటువంటి శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామివారు అతనికి అభయం ఇచ్చాడు. చావగోరుతూ ఉండేటువంటి కారణం ఏమిటయ్యా? నువ్వు ఎందుకు చనిపోదామనుకుంటున్నావు? అదంతా మాకు తెలియజేయవలసింది. త్రికాలజ్ఞులానికి తెలియక కాదు, అతని నోటుకుండా విందామనేటువంటిది దాని మీద అడిగారు స్వామి. అన్నం తింటూ ఉంటే భరించలేనటువంటి కడుపు నొప్పితో బాధపడుతున్నానని, అన్న శత్రువైనటువంటి శూల వ్యాధితో
ఓర్వలేనటువంటి బాధతో జీవించడం కంటే మరణమే మేలనుకున్నాన్ని అతను స్వామివారికి వినవించుకున్నాడు ఎంతో భక్తి శ్రద్ధతో. ఇంతలో అక్కడికి ఆ గ్రామాధికారైనటువంటి సాయం దేవుడు అక్కడికి వచ్చాడు. ఇతను అదృష్టవశాత్తు వచ్చి శ్రీగురుని నమస్కరించాడు. అప్పుడు చెబుతున్నారు శ్రీగురుడు, శూలవ్యాధితో బాధపడుతున్నటువంటి ఇతనికి, ఈ బ్రాహ్మణుడికి మృష్టాన్నమే మంచి మందు, తృప్తిగా ఇతనికి భోజనం పెట్టండి అని ఆ సాయం దేవుడికి స్వామివారు ఆజ్ఞాపించారు. అయ్యా, నువ్వు ఇతన్ని తీసుకుని వెళ్ళి సడ్రసోపేతమైనటువంటి భోజనం తినిపించు అని మధురమైనటువంటి వాక్కులతో శ్రీగురుడు ఆ సడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని ముందుగా ఆయనకి చక్కగా మృష్టాన్నమని ఆయన్ని ఔషధంగా సాయం దేవుల వారికి స్వామివారు ఆజ్ఞాపించారు. శ్రీగురుని యొక్క ఆజ్ఞ ప్రకారం అతను అలాగనే కూడా చేశాడు. బ్రాహ్మణుడి యొక్క శూల వ్యాధి ఎటుపోయిందో మటుమాయమైపోయింది. అదంతా గురువాక్యం. ఔషధం కంటే గురువాక్యం కదా గొప్పది. అంచేత ఎవరైతే గురువు యందు భక్తి శ్రద్ధలు కలిగి వారి యందు అనుకువతో వారి మాటనే తూచా చెప్పకుండా పరిపాలిస్తారో వారికి అంతా కరతలామలకమే. గురువు ఇవ్వలేనిదే ఉంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. గురుస్వరూపం విద్యని ఇవ్వగలరు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలరు, ఆయువుని ఇవ్వగలరు, భోగభాగ్యాన్ని ఇవ్వగలరు. గురువుకి కనికరం కలిగిందా ఏదైనా చేయగలరు. భగవంతుడు ఆగ్రహిస్తే గురువు అనుగ్రహిస్తాడు, మనం కాపాడగలడు. గురువే ఆగ్రహిస్తే వారిని ఎవరు కూడా కాపాడలేరు అని చెప్తారు పెద్దలు, శాస్త్రం కూడా. అంచేత గురువు యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాల్ని తీసుకోవాలి తప్ప మనం ఏ గురువుల దగ్గర కూడా బ్రాహ్మణ శాపము, గో శాపము, గురువుల యొక్క శాపం తగదు. అటువంటివి మనం చేయకూడదు. కలియుగంలో చేసేటువంటి పనులు మానవులందరూ కూడా గురువుని మానవాకారులుగా చూస్తున్నాం. మనందరం కూడా తప్పది. మనం అందరం కూడా గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంగా, వారిలో దత్తాత్రేయుల వారికి అంశతో జన్మించారని ఎవరైతే భావిస్తారో వారికి తప్పకుండా దత్తాత్రేయుల యొక్క అనుగ్రహం చేత వారికి అంతా మంచి జరుగుతుంది. ప్రారంభ కర్మలు తొలుగుతాయి. అవి జన్మాంతరంలో మనకి శాపములుగా గో బ్రాహ్మణ మహాపితృ శాపం అంట. ఎందుకంటే దత్తాత్రేయుల వారు మహావిరాట్ స్వరూపమైనటువంటి విశ్వరూపం. ఆయన విరాట్ రూపమైనటువంటి శ్రీగురువు. సృష్టికి ముందు కూడా వారే ఉన్నారు. అంచేత ఆ గురుదేవుల యొక్క అనుగ్రహం కనుక మనకు కలిగిందా, అనంత విశ్వగురు పరబ్రహ్మ ఆయన విరాట్ స్వరూపుడు. ఆ విరాట్ స్వరూపుడైనటువంటి మహాపితృగురు స్వరూపంలో మన అనేకమైనటువంటి దోషముల నుంచి కాపాడతారు. అందుకని జ్యోతిష్శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి అనగా గురుగ్రహానికి చాలా విశేషమైన ఫలితం చెప్పారు. అంతే గురుగ్రహం యొక్క అనుగ్రహం కనుక కలిగిందా అన్ని గ్రహములు కూడా మనకి శాంతిని పొందుతాయి. గురుగ్రహం కనుక ఒకటి కనుక మనకు జాతకంలో కనుక ఆ బలహీనమైందా ఏది ఉన్నా మనం అనుభవించలేం. అంచేత బృహస్పతి ఎందుకు గొప్పవాడు. అంచేత మనం గురువు యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో కాపాడుకోవాలి. ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. సత్పురుషులు మన ఇంటికి వస్తే వారికి పాదసేవనం చేసుకుని వారి యొక్క సేవలో మనం అందరం కూడా తరించాలి. అటువంటి సంస్కారాదులని మనకి మన వంశంలో ఉండేటువంటి సంతానానికి కూడా అవి ఆ సంస్కారాదులు మనం తెలియజేయాలి. అందుకని చెప్తా, నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః అని గురువులని, సత్పురుషులని, గోవులని, పెద్దలని, పితృదేవతలని అందరినీ కూడా మనం ఎప్పుడు కూడా గౌరవంతో సదా మనం వారిని భక్తి శ్రద్ధతో పూజించుకోవాలని ఈ యొక్క అధ్యాయంలో చెప్పడం జరుగుతోంది.
అలాగే శ్రీగురుడు యొక్క మహిమలు అనంతములు. వారి ఏ ఒక్క కరుణతో, ఒక్క చూపుతో, ఒక దృష్టితో, ఒక మాటతో వారు తమ శక్తిని ప్రసరింపజేసి భక్తులను తప్పకుండా కాపాడతారు అని ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతోంది నేను చెబుతూ, ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అపరాధ శ్రీచరణ మమ చిత్త శరణాగతి అవధూత శాంతహో శాంతహో శాంతహో. శ్రీ గురుదత్త దిగంబర జయ గురుదత్త దిగంబర జయ గురుదత్త దిగంబర. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.